భక్తి కలిగిన వాడంటే ఏంటి? ఏమండి, ఆ తల్లి భక్తి కలిగిందండి, ఆ బ్రదర్ చాలా భక్తి కలిగినోడండి. భక్తి కలిగిన వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు ప్రార్థనా పరుడుగా బ్రతుకుతాడు. భక్తిహీనుడికి ప్రార్థన ఉండదు. అమ్మా, నా వైపు చూడండి. కూర్చున్న నీవు భక్తి పరురాలివో భక్తిహీనురాలివో ఒకసారి కూర్చొని ఆలోచించు. అన్నా, నా భక్తిని కొలిచే కొలమానికి ఏంటి ఒకసారి చెప్పండి. సింపుల్. ప్రార్థన జీవితం నీకుంటే నువ్వు భక్తి కలిగిన దానివి అని అర్థం. ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం విని ఏదో ఉదయం అడావిడిగా లేచి 1 నిమిషం ప్రార్థన చేసుకొని ఒక చిన్న మొక్క చదువుకొని అడావిడిగా డ్యూటీకి వెళ్ళి నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం లేకపోతే వాక్యం నిన్ను భక్తిపరుడుగా అంగీకరించదు. భక్తి కలిగిన వాడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? బుద్ధి పుట్టినప్పుడు కాదు, తాను అనుకోవాలి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు చేయటం కాదు. దర్శన కాలమందు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు భక్తి కలిగిన వాడు. దేవుడు నిన్ను నన్ను దర్శించే కాలం అరుణోదయ కాలం.